క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము రోమాపత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. ఈ దినపు వాక్య భాగంలో సువార్త యొక్క శక్తి గూర్చి ధ్యానించబోతున్నాము. స్నేహితులారా, సువార్త ఒక సామాన్యమైన వార్త కాదు. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని వాక్యమైన బైబిల్ నందున్నది. కాబట్టి బైబిలు ఒక సామాన్యమైన పుస్తకము కాదు, అది దేవుని శక్తి గల వాక్యము. ఏ మనుషుడైనా దానిని చదివి నమ్మితే అతడు నిత్య జీవములో నివసించే శక్తితో కూడిన రక్షణ పొందడము జరుగుతుంది. నిత్య జీవములో నివసించాలంటే ఒకనికి నిత్య శక్తి అవసరము. అయితే ఈ శక్తి అనుగ్రహించబడాలంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి రక్షించబడు శక్తి అనుగ్రహించబడుతుంది. వారు గ్రీసు దేశస్థులు లేక గ్రీసు దేశస్థులు కానివారు, జ్ఞానవంతులు లేక మూఢులు ఎవరైనా కావచ్చు. అయినప్పటికీ సువార్తను మొదట యూదులకు ప్రకటించాలి. యూదులు దేవుని కోసం ప్రత్యేకంగా ఎన్నుకోబడిన ప్రజలు. ఆది నుండి వారు ఒక నిజమైన దేవుని ఆరాధించారు. యూదుల లేఖనాల్లో అంటే పాత నిబంధన రక్షకుడైన క్రీస్తు రాకన గురించి అనేక ప్రవచనాలు వ్రాయబడినాయి. కాబట్టి యేసు వచ్చినప్పుడు ఆయన యూదుడై ఉండి ఆయన మొదట తన స్వకీయులు అనగా యూదులకు బోధించాడు. అయినప్పటికీ చాలామంది యూదులు యేసును తిరస్కరించారు. చివరకు ఆయనను సిలువ వేసి చంపారు. కాబట్టి దేవుడు అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి పౌలు లాంటి బోధకులను నియమించాడు. అంటే ఈ లోకంలో ఉన్న సమస్తమైన ఇతర ప్రజలకు. అందువలన పౌలు మొదట యూదులకును తర్వాత అన్ని జనులకును చెబుతున్నాడు. మిత్రులారా, సువార్త ప్రకటించడానికి పౌలు సిగ్గుపడలేదు. పౌలు కాలంలో క్రైస్తవుడు ఉండటము కష్టముతో కూడుకున్నది. క్రైస్తవులు తృణీకరించబడినారు, హింసింపబడినారు. క్రీస్తునే ఒక నేరస్తుడిగా సిలువపై వేలాడదీశారు. మొదట్లో క్రైస్తవులంతా బీద వర్గాలకు చెందినవారు. చాలామంది బానిసలు. మిగతా వాళ్ళలో ఎక్కువ మంది ఏదో ఒక కష్టంలో ఉండేవారు. లోకము దృష్టిలో క్రైస్తవుడు ఉండటము అవమానకరమైన విషయము. అయితే భయంకరమైన హింసలతో సైతము పౌలు సిగ్గుపడలేదు. రోమా క్రైస్తవులు కూడా సిగ్గుపడలేదు. అయినా వాళ్ళు ఎందుకు సిగ్గుపడాలి? రక్షణ కలుగజేయు దేవుని శక్తిని వారు పొంది ఉన్నారు. స్నేహితులారా, క్రీస్తు సువార్త నిమిత్తము మనము సిగ్గుపడుతున్నామా? మనుషులు ఏమంటారనని, వాళ్ళు మనల్ని ఏమి చేస్తారనని భయపడుతున్నామా? మనము మన విశ్వాసాన్ని దాచి ఉంచుదామా? ఎందుకు దాచాలి? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. మన విశ్వాసాన్ని దాచి ఉంచి సువార్తను తృణీకరిస్తే ఆ శక్తి, ఆ నిత్య జీవము ఒక క్రొవ్వొత్తులాగా ఆరిపోతుంది. మిత్రులారా, దేవుని నీతి ఆయన కుమారుడైన యేసునందు బయలుపరచబడినది. యేసు పాపమెరుగడు. ఆయన సమస్త విషయాలలో పవిత్రుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము. విశ్వాసము ద్వారా మనము కూడా ఆ నీతి యందు పాలిభాగస్తులు కాగలము. సహజంగా మన యందు నీతి లేదు. అయితే విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందగలము. ఆ నీతిని మనము పొందలేకపోతే దేవుడు స్వయముగా నీతిమంతుడు కాబట్టి మనలను అంగీకరించడు. క్రీస్తునందు విశ్వాసం వలన ఆ నీతి పొందకపోతే మనము రక్షింపబడలేము. అందుకొరకే సువార్త చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయడానికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే నమ్మినప్పుడు మనము నీతిమంతులమని దేవుని చేత ఎంచబడతాము. ఆయన రాజ్యములోకి అంగీకరించబడతాము. స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి. మనము రక్షణ పొందడానికి మాత్రమే మనకు దేవుని నీతి అనుగ్రహించబడలేదు. విశ్వాసము ద్వారా ఈ భూమి మీద మనము నీతిగల జీవితం జీవించాలి. అంటే విశ్వాసము ద్వారా క్రీస్తుని వెంబడించేవారుగా ఇప్పుడు మనము క్రీస్తు వలె విశ్వాసం ద్వారా జీవించాలి. విశ్వాసము ప్రాముఖ్యమైనది. క్రీస్తు జీవితము మొదలుపెట్టినప్పుడే గాక అనుదినము జీవించడంలో కూడుకున్నదై ఉంటుంది.
దీనిని బలపరచడానికి పౌలు పాత నిబంధన నుండి ప్రవక్త అయిన హబక్కూకును ఉదాహరిస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసముగా బ్రతుకును. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము.